తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురువు గారు నమస్కారం. నమస్కారం ముఖేష్ గారు. ముఖ్యంగా రేపు శుక్రవారం, అదే రోజు పంచమి అవుతుంది, ఆశ్లేష నక్షత్రం అవుతుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు ఏం చేయాలంటారు? మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ శుక్రవారము పంచమి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ప్రతి నెల వస్తుంది, పోనీ 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. కానీ కలియుగానికి అధిపతి రాహువు కాబట్టి, ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి, ఈ సమయంలో వచ్చేటటువంటి ఈ యొక్క శుక్రవారము పంచమి ఆశ్లేష నక్షత్రం స్పెషల్గా కనబడుతుంది. మన పంతులు గారులు కూడా, గురువులు కూడా, వాళ్ళంతా కూడా ఇది 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 200 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్తూ ఉంటారు చూసారా, ఆ టైప్లో హైప్ చేశారు. కానీ వాస్తవంగా ఇది చాలా మంచి తిథి. అంటే ఎవరికైతే కుజదోషాలు ఉన్నాయో, అయితే ఎవరికైతే కాలసర్ప దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు, ఇలాంటివన్నీ దోషాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా నాగదోషాలు, అటువంటి వాళ్ళు పంచమి రోజున పూజ చేస్తాం. ఆశ్లేష బలి పూజ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి గోకర్ణం వెళ్ళి చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది సర్పానికి సంబంధించినటువంటిది. పంచమి అనేటటువంటిది సర్పాలకు సంబంధించినటువంటి తిథి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, శుక్రవారం నాడు పంచమి ఆశ్లేష నక్షత్రం ఈరోజు వచ్చింది కాబట్టి, ఈరోజు వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జపాన్ని మంత్రాన్ని పూజ చేసుకోవాలమ్మా. ఆ స్వామివారిని పూజ చేసుకోవాలి. అంటే ఏమండి, డబ్బున్న వాళ్ళు వెళుతున్నారండి, వాళ్ళు వెళ్ళి అక్కడ ఇక్కడ చేయించుకుంటున్నారండి అంటే, వెళ్తే వెళ్ళని, వాళ్ళకేం ఫలితాలు రావు. ఈ దేవుడికి మధ్యలో భక్తుడికి మధ్యలో బ్రోకర్లు అవసరం లేదు. పీకే సినిమా చూడాలి. అసలు దేవుడికి భక్తుడికి మధ్యలో నో ఏజెంట్. వాడు పూజారి కావచ్చు, జ్యోతిష్యుడు కావచ్చు, పండితుడు కావచ్చు, స్వామీజీ కావచ్చు, ప్రవచనం కావచ్చు, సంబంధమే లేదు అసలు వీళ్ళకి. ఆత్మ కనెక్షన్, ఆత్మ పరమాత్మ. అందువలన ఎవరికైతే ఈ యొక్క కుజదోషాలు ఉన్నాయో, ఆ సర్పదోషాలు ఉన్నాయో, వాళ్ళేంటి పూజ చేసేది? ఇప్పుడు ఎవడికి ఆకలేస్తే వాడు తింటాడు. మరి నువ్వు పూజ చేయడం ఏంటి? హూ ఆర్ యూ? నువ్వేమైనా రిప్రజెంటేటివా? ఆర్ యూ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్? ఇప్పుడు నేను ఆనంద మార్గ ఆశ్రమం ఉంది, మా గురువుగారు, నేను అతి చిన్న వయసు నుంచి నేను ఆయన ఒళ్ళో పెరిగాను కాబట్టి, మా 10,000 మంది స్వామీజీలు, 10 కోట్ల మంది భక్తులు, తర్వాత 200 దేశాల్లో ఉన్న ఆశ్రమాలకి 600, ఇండియాలో ఉన్న 300కి రిప్రజెంటేటివ్ గురుగా మా గురువుగారు నన్ను అపాయింట్ చేశాడు కాబట్టి వింటారు వీళ్ళు. లేకపోతే చిన్న ఒక ఆశ్రమంలోనే సెక్రటరీ ప్రెసిడెంట్లు మారిస్తేనే ఫైటింగ్లు జరిగిపోతాయి. ఆ విధంగా మనము ఎవరికైతే ఈ యొక్క కుజదోషాలు ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ చూసి పాపం ప్రజలు, మామూలు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకు చెప్తున్నాను స్ట్రాంగ్గా, ఎవరికైతే డబ్బులు లేవో, మీరు డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్తే వెళ్ళండి, అది వేరే విషయం, మాకు సంబంధం లేదు. ఎవరికైతే డబ్బులు లేవో, ఎవరికైతే కుజదోషాలు ఉన్నాయని బాధపడుతున్నారో, సర్పదోషాలు ఉన్నాయని బాధపడుతున్నారో, కాళహస్తి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ శుక్రవారము పంచమి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం చూడు, మేము హోమాలు చేస్తున్నాం, మీ గోత్రనామాలు ఇవ్వండి అయ్యి అంటారు. అయ్యి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరు చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది 100%. కాబట్టి ఇంట్లో అందరూ కూడా ఆ రోజు నిద్ర లేచి తలంటు స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి, ఎర్రని వస్త్రాలు ధరించుకుంటే మంచిది. ఎర్ర పంచ, ఎర్ర జాకెట్ ముక్క తీసుకొని చక్కగా ఆ యొక్క కలశంలో పెట్టి వల్లీ తల్లిని దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అందులోకి ఆవాహనం చేసుకోవాలి. చేసుకొని ఈ యొక్క తులసి పత్రాలు లేకుండా మిగతా పత్రి అంతా కూడా వేసుకొని, చిమ్మిల్ని, బెల్లాన్ని, నల్ల నువ్వుల్ని, తర్వాత బెల్లాన్ని నూరితే చిమ్మిలి తయారవుతుంది. ఓకే. ఆ చిమ్మిలి ఉండల్ని కనుక మనము నైవేద్యంగా కనుక మనం అమ్మవారికి, స్వామివారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పెట్టాలి. పెడితే సర్పదోషాలన్నీ పోతాయి. ఇప్పుడు రేణుక, ఎల్లమ్మ అంటాం, నాగదేవతలు అంటారు. లేడీస్ నాగదేవతలు వీళ్ళంతా. మగదేవతలు ఎవరు? శని, కుజుడు, తర్వాత వీళ్ళందరూ అనంతాది నమకుల నాగ దేవతాభ్యో నమః. అనంతుడు, శంకుపాలుడు, వాసుకి, తక్షకుడు, ఇలాంటి వాళ్ళు, కాళీయుడు, వీళ్ళంతా సర్పరాజులు వీళ్ళు. ఈ వీళ్ళకి విడివిడిగా పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళల్లో సర్పదోషాలు ఉన్నప్పుడు కాలసర్పదోషం అనే రాహుకేతువుల పూజ కాళహస్తి వెళ్ళి చేయించుకుంటున్నారు, అది కూడా అవసరం లేదు. వీళ్ళందరికీ రింగ్ లీడర్ ఎవర్రా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే. ఓకే. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడికి రూపాయి ఖర్చక్కర్లేకుండా, ఆయన పార్వతీ పుత్రుడు. ఆయన
కాబట్టి ఈ రోజున కనుక ఆయన చేసుకున్నట్లయితే మామూలుగా పెట్టి నేను బెల్లం చిమ్మిల్ని నివేదనగా పెట్టి పుట్టలో పాలు పోసుకునే ఆచారం చాలా మందికి ఉంది. పుట్టలో పాము తాగుద్దా పాలు అంటారు. మరి ఏమి తాగుద్ది మరి? బల్లెలు ఉన్నాయి, మరి సర్పాలన్నీ కూడా బల్లెల రూపాయలు రెప్టైల్స్ అంటాం. బల్లులకు పాలు పెట్టండి. ఏ తర్వాత పుట్టలో పాలు వేస్తాం, అది మన సాంప్రదాయం. అందువలన వేస్తాం, అంతేగాని వేసేవాళ్ళని వెటకారం ఆడమని కాదు. మిగతా వాళ్ళు ఇంట్లో మనం చేసుకుంటాము, చేసుకొని పాములు డైరెక్ట్ పెంచుకోలేము కదా ఇంట్లో. అందుకని పుట్టలోకి వెళ్ళి పాలు పోస్తాం అది. అందువలన ఆ విధంగా ఆ రోజు పార్వతీదేవి కుమారుడైనటువంటి షణ్ముఖుడిని స్కందుడు అంటాం ఆయన. ఆ స్కందుడిని కనుక చేస్తే స్కంద మాతలు 6 మాతల యొక్క అనుగ్రహము, వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వస్తుంది. అలాగే మనం అనుకున్న ప్రతి పని అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరి వల్లన్నా పని అవ్వట్లేదు అనుకోండి, విష్ణుమూర్తి వల్ల కాని పనులు కూడా ఉంటాయి. శివుడు కూడా చేయలేని పనులు ఉంటాయి. బ్రహ్మదేవుడు కూడా చేయలేని పనులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు చేయలేని పనులు ఒక్క ఇద్దరు మాత్రం చేయగలుగుతారు. వాళ్ళు ఎవరో తెలుసా? వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందువలన? పార్వతీదేవి కుమారులు వీళ్ళిద్దరు. ఈ ప్రపంచం అంతా ఎవరిది? పార్వతీదేవిది, శివుడిది కాదు. శివుడికి భిక్షాస్తే వచ్చింది పార్వతీదేవి, ఆదిపరాశక్తి. అందువలన ఇంట్లో సంపాదించేదేవుడు మగోడు. అయినా సరే మగవాడిది నడుస్తుంది అక్కడ. కమాన్, అది ప్రైమ్ మినిస్టర్ అవని, సీఎం అవని, భార్యదే నడుస్తుంది. అంటే ఆదిశక్తి అని అర్థం. ఆ ఆడవాళ్ళని గౌరవించే సాంప్రదాయం మనది. ఆ శక్తి ఆమెది, ఈ ప్రపంచం ఆమెది. కాబట్టి భర్త ఏదన్నా రికమెండేషన్ చేసాడనుకో, భార్య కొన్ని విషయాల్లో వినదు. మా ఫ్రెండ్కి ఇచ్చేయి, వాళ్ళకి ఇచ్చేయి అంటే వినదు. కొడుకు వచ్చి అడిగాడు అనుకో, అమ్మ మా ఫ్రెండ్కి ఇది జరగట్లేదు, వాళ్ళ అనాథల్లా ఉన్నారు అని అంటే వెంటనే రెస్పాండ్ అయిపోతుంది. కాబట్టి పిల్లల మీద మమకారం ఎక్కువ తల్లికి, భర్త కంటే కూడా డామినేటెడ్. అందులో డౌటే లేదు. కాబట్టి ఎందుకంటే తన ఆమె యాటమ్ నుంచి వచ్చింది బాడీ, సబ్ పార్టికల్. అందువలన తల్లికి హాని జరిగితే తల్లి బాధపడుతుంటే కొడుకు తెలిసిపోద్ది, కొడుకు బాధపడుతుంటే తల్లికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకటే పదార్థం, ఇద్దరు పొట్ట చీల్చుకుని వచ్చాడు వాడు. కాబట్టి ఈ యొక్క తల్లి చేసేటటువంటి కొడుకుల కోసం చేసేస్తుంది. అందువలన ఈ స్కంద షష్ఠి అనండి, లేదా ఈ యొక్క మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనండి, లేకపోతే ఈ యొక్క ఆశ్లేష శుక్రవారము, ఆశ్లేష నక్షత్రము, పంచమి తిథులు అనండి, ఈ సర్పతిథులు ఎప్పుడొచ్చినా, సర్పవారాలు ఎప్పుడొచ్చినా, ఇవన్నీ కూడా ఆదివారం కనుక వచ్చుంటే ఇంకా బాగుండేది, ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే తప్పకుండా మన అన్ని రకాల కోరికలు తీరిపోతాయి, అన్ని రకాల బాధలు తీరిపోతాయి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం చెబుతున్నాం. మామూలుగా వాళ్ళకి ఈవెన్ చాలామంది ఏంటంటే బిల్డప్లకి ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి వెళ్ళిపోతారు. కుకి వెళ్తున్నాం మేము, స్కందగిరి వెళ్తున్నాం, లేకపోతే ఇంకోటి వెళ్తున్నాం, మోపిదేవి వెళ్తాం, అక్కడికి వెళ్తేనే ఏదో కోరికలు తీరుతున్నట్టు పక్కన వాళ్ళని భ్రమింపజేస్తారు. ఆ పక్కన వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఇదవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి ఈ సింపుల్ పూజ చేసుకుంటే చాలు నాయన. ఎస్, ముఖ్యంగా దీని గురించి విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.